చేసిన తప్పు చెప్పుకుంటే కానీ పోదంటారు, కానీ చేసిన తప్పు పరిష్కరించుకుంటే కానీ పోదు అమెరికాకి. పాలస్తీనా వాళ్ళని హౌతీల మద్దతుదారులు, హెజ్బుల్లాల మద్దతుదారులు, హమాస్ మద్దతుదారులు అక్కడ అదే తీవ్రవాద సంస్థల వలన బ్రతకడం చేతకాక వాళ్ళ హింస కారణంగా అక్కడ విద్య లేక, ఉద్యోగం లేక, ఉపాధి లేక, బ్రతుకు తెరువు లేక దేశం విడిచి వస్తామంటే ఆశ్రయం ఇచ్చింది అమెరికా. అట్లాంటి వాళ్ళు సుమారు ఒక 25-30 వేల మంది అమెరికాలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి శాన్ ఫ్రాన్సిస్కోలోని హైవేని దిగ్బంధించేశారు. ఇక్కడ ఎట్లయితే రైతుల పేరుతో పంజాబ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఢిల్లీ హైవేని దిగ్బంధిస్తున్నారో అక్కడ అట్లాగా హైవే మొత్తాన్ని బ్లాక్ చేసేశారు. పాలస్తీనా జెండాలు పట్టుకుని వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చెయ్యాలి అని. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ అమెరికా ఎందుకు చేస్తుందంటే నువ్వు ఆయుధాలు ఇవ్వకపోతే ఇజ్రాయెల్ బ్రతకలేదు, అప్పుడు కాల్పుల విరమణ చేస్తుంది అన్నటువంటిది. అంటే పాలస్తీనాలో ఉన్నటువంటి తీవ్రవాదులు చేసిన చర్యల్ని వీళ్ళు వ్యతిరేకించరు, హమాస్ చేసిన తీవ్రవాద చర్యని వీళ్ళు వ్యతిరేకించరు. హమాస్కి మద్దతుగా అమెరికాలో కూర్చుని ఉద్యమాలు చేస్తున్నారంటే అమెరికా ఎట్లాంటి దరిద్రులకి ఆశ్రయం ఇచ్చిందన్నది ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.